పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది, రౌండ్ 1లోకి వచ్చే వరకు కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. రెండింటిలో కూడా రౌండ్ 1 షేక్పేట్ ఏరియా కావడంతో అక్కడ ముస్లిం పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మిక్స్డ్గా అక్కడ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని మనం ముందే చెప్పాము. ఆ నేపథ్యంలోనే మిక్స్డ్గానే ఉంది. జస్ట్ ఒక 60 ఓట్లు అంటే 60 ఓట్ల తేడాతో మాత్రమే అక్కడ రౌండ్ 1 కాంగ్రెస్ లీడ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక రౌండ్ 2 చూసే వరకు షేక్పేట్ అండ్ ఎర్రగడ్డ ఈ రెండు ప్రాంతాలు మిక్స్ అయి ఉన్న ప్లేస్. ఎర్రగడ్డ అంటే పైకి మనం చూడడానికి మొత్తం ఫ్లైఓవర్ అదంతా వచ్చిన తర్వాత ఒకలా ఉంది, కానీ జస్ట్ అటువైపు వెళ్ళామంటే ఎర్రగడ్డలో మాస్ పల్స్ పట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు. అక్కడ బరాబర్ తేల్చుకునేలాగా అన్ని కేటగిరీస్ ఉంటారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్, సెటిలర్స్ పాపులేషన్, రకరకాలుగా మిక్స్డ్గా ఉండే ఈ ఏరియా అని చెప్పాలి. అటు కుక్కటిపల్లి సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు, వీళ్ళంతా ఉన్న ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రాంతం. దాదాపుగా ఒక 4-5 స్టేట్లు మిక్స్ అయి ఉండే ఎర్రగడ్డ ప్రాంతం. ఇక్కడ పల్స్ అంత ఈజీ కాదు పట్టుకోవడం. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రౌండ్ 2 నెంబర్ చెప్పడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మగధా న్యూస్ పోలింగ్ రోజు ఒక న్యూస్ క్యారీ చేసింది, మీరు గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా హనుమ వ్యూ కంపెనీ, అలాగే జిహెచ్ఎంసీ అండ్ ఎలక్షన్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రోన్లను ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే మొదటిసారిగా దేశం గర్వించేలాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలింగ్ రోజు డ్రోన్లను ఎగరవేసి కీన్ అబ్జర్వ్ చేయడానికి, డేగ కన్నుతో ఆకాశం నుంచి కూడా అబ్జర్వ్ చేయడానికి జిహెచ్ఎంసీ తీసుకున్న ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం, హనుమ వ్యూ కంపెనీతో కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో అక్కడ ఈ రెహ్మత్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతంలో ఆ డ్రోన్ ఎగురుతుంటే ఆ డ్రోన్ ఆపరేటర్ని అక్కడ కొట్టి ఆ డ్రోన్ ఎగరనివ్వకుండా ఆ ఏరియాలో కైట్స్తో దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేశారంటే మన వాళ్ళు ఎంత దిగ్గజాలు చూడండి ఎర్రగడ్డ వాసులు. సో ఈ పల్స్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. దట్స్ వాట్ నేను ఒకసారి ఎర్రగడ్డ ప్రాంతంలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. రైట్, ఇక ఒకసారి మనం రౌండ్ 2లో ఎర్రగడ్డ ప్రాంతంలో ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు నెంబర్తో సహా చెప్తాను. రౌండ్ 2 ఎర్రగడ్డ 1082 ఓట్లతో ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది, ఆధిక్యంలో ఉంది. అంటే లీడ్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు 1082 ఓట్లు. ఇందులో కాంగ్రెస్ 8926 ఓట్లు, బీఆర్ఎస్ 8609 ఓట్లు, అలాగే బీజేపీ 3475 ఓట్లతో ఇక్కడ ఆధిక్యంలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 2 రౌండ్లలో, మొదటి రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 1144 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక రౌండ్ 3 ఎలా ఉంటుందో చూద్దాం.